డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల నేతలు ఈ ఎన్నికల్ని సవాల్గా తీసుకున్నారు. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్ కు ఝలకిచ్చింది. హోరాహోరీగా జరిగిన పోరులో నల్గొండలో హస్తం పార్టీ విజయం సాధించింది. ప్రత్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 193 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. మొత్తం 1100 ఓట్లు పోలవగా కాంగ్రెస్ కు 642, టీఆర్ఎస్ కు 449 ఓట్లొచ్చాయి. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు 552 ఓట్ల బలం ఉంది. అయితే టీఆర్ఎస్ ఆకర్షలో భాగంగా కాంగ్రెస్ ఓటర్లు కొందరు అధికార పార్టీలో చేరారు. దీంతో కొంత కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ కనిపించింది. అంతో ఇంతో ఆశలున్న ఈ సీట్ కూడా చేజారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినా ఎన్నికను సవాల్గా తీసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. పక్కా ప్లాన్ తో ప్రచారం నిర్వహించారు. సిపిఐ, టీడీపీ, ఇండిపెండెంట్లో కొందరు సభ్యులు కాంగ్రెస్ కు ఓటేయడం కోమటిరెడ్డి గెలుపుకు కలిసొచ్చింది. ఎప్పటినుంచో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై కన్నేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోకల్ లీడర్లతో టచ్ లో ఉంటూ వచ్చారు. ఎంపీగా ఓడిపోయినా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉన్నారు. నా గెలుపు కృషి చేసిన అన్ని పార్టీల నాయకులకు మరియు నాకు ఓటేసి గెలిపించిన స్థానిక ప్రజాప్రతినిధులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బెదిరింపుల వల్ల ప్రలోభాలు పెట్టి చాలా మందిని లొంగ తీసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన 550 మంది సభ్యులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి మాకు మోసం చేయరని నమ్మకం ఉన్నది. ఈ గెలుపు, ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు, నా గెలుపు, ఇది నల్గొండ జిల్లా ప్రజలకు, సోనియా గాంధీకి నేను అంకితం చేస్తున్నా. అధికార పార్టీలో మంత్రి జగదీష్ రెడ్డి వ్యతిరేక వర్గం కాంగ్రెస్ కు సహకరించిందన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవడంలో కోమటిరెడ్డి సక్సెస్ అయ్యారని చెప్తున్నారు నేతలు. ఓటర్లందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పార్టీని తప్పకుండా నేను డెవలప్ చేస్తానికి నా కృషి ఉంటుంది. అందరూ కలిసికట్టుగా పనిచేశారు. మంత్రి గారు అందరం కృషి చేశాం. అంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవడం కామన్ కదా. సో తప్పకుండా మళ్ళీ తెరాస పార్టీని బలోపేతం చేస్తాను, కృషి చేస్తాను. నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తాను. కోమటిరెడ్డి గెలుపుతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ర్యాలీ నిర్వహించారు.